నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వినాయక్ నగర్లోని ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం. ఆర్మూర్ డివిజన్లో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం. కాంగ్రెస్ నాయకుల ఆందోళనలు. పాత్రికేయులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హామీ. జక్రన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం. పెర్కిట్లోని మహిళా ప్రాంగణం జిల్లా అధికారి పద్మపై విష ప్రయోగానికి పాల్పడ్డ అటెండర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని అధికారి ఆవేదన. రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే బాల్క సుమన్కు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి నియోజకవర్గాన్ని కనీస అభివృద్ధి చేయలేని బాల్క సుమన్ ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించి ఎన్నికల్లో ఓడించినా సిగ్గు రాలేదా అని ఎద్దేవా చేశారు. పదవులు పోయి మతులు భ్రమించి బీఆర్ఎస్ నాయకులు పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ నాయకులను ప్రజలు తరిమి కొడతారని, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, మాజీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మైనార్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. 10 సంవత్సరాల క్రితం ఇదే బాల్క సుమన్ ఏ పరిస్థితులు ఉన్నాడో ఒక్కసారి ఆయననే గుర్తు చేసుకోమని చెప్తున్నా. ఒకసారి ఒక ఫంక్షన్కి కనబడ్డాడు, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే వ్యక్తి బాల్క సుమన్. అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ ఇచ్చిన భిక్షతోని పార్లమెంట్లో కూర్చొని, ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని అదే ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడి చెప్పుతో కొడతా అని చెప్పడం అనేది సమాజం అంతా కూడా చూస్తుంది. చాలా సిగ్గుచేటు. జాగ్రత్తగా ఉండండి. బాల్క సుమన్ ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు ఇటువంటి మాటలు మాట్లాడినావు. కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హెచ్చరిక చేస్తున్నారు బాల్క సుమన్కు. మళ్ళీ ఒకసారి ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పకుండా డైరెక్ట్గా వచ్చి తలుగుతాయని నేను తెలియజేస్తాను. అయినా నీకు సిగ్గు రాకుండా మీ రావు గారి మోచేతి నీళ్ళు తాగి ఒక కుక్కలాగా, ఒక బానిసలాగా బతుకుతున్నావు. నీదో బతుకవురా? అరే బాడుకోవు. తీవ్రంగా చెప్తున్నాం బిడ్డ, ఇంకోసారి నోరు అదుపులో పెట్టకపోతే నాలుక చీరేస్తా కొడుక. పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించిన అధికారిపై సిబ్బంది విష ప్రయోగానికి పాల్పడ్డ సంఘటన ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో చోటు చేసుకుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ మహిళా ప్రాంగణంలో జిల్లా అధికారిని పద్మపై అటెండర్లు సత్యవతి అలివేలు విష ప్రయోగానికి పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా ప్రాంగణంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న సత్యవతి అలివేలు తమ కింద పనిచేసే మరో అటెండర్ అనితతో కలిసి విష ప్రయోగానికి పాల్పడ్డారు. విష ప్రయోగానికి భయపడ్డ అటెండర్ అనిత ఇతర టీచర్లతో తన గోడు వెళ్లబుచ్చుకోవడంతో సంఘటన బయటకు వచ్చింది. వెంటనే టీచర్ అటెండర్ అనితను తీసుకొని జరిగిన సంఘటనను ప్రత్యేక అధికారి పద్మకు వివరించడంతో అధికారిని భయభ్రాంతులకు గురైంది. వెంటనే ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా అటెండర్ అనిత మాట్లాడుతూ సత్యవతి అలివేని ఇద్దరూ కలిసి తనకు టీలో కలిపి ఇవ్వాలని ఒక పొడిని ఇచ్చారని, కానీ భయపడి తాను టీలో ఆ పొడిని కలపకుండా ఇతర టీచర్కు ఈ విషయాన్ని చెప్పానని తెలిపింది. వెళ్ళాలనుకుంటున్నాను. ఖచ్చితంగా దోషులు అనే వాళ్ళు ఎవరో తేలాలి. వాళ్ళ వెనక ఎవరు ఉన్నారనేది నాకు బలమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళు ఇంత స్థాయిలో చేస్తారన్న నమ్మకం కంటే నాకు వాళ్ళ వెనక ఎవరో ఉన్నారు, ఎవరో కుట్ర చేస్తున్నారు అనే నమ్మకమే నాకు ఎక్కువ ఉంది. సో నాకు చాలా బాధగా ఉందండి. ఒక ఆఫీసర్గా ఇలాంటివి చేస్తే చాలా ఘోరం. మేము ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చాం మేము,
కానీ మాకు ఇట్లాంటివి జరగటం చాలా దురదృష్టకరం. నేను ఈ విషయం మీద మీడియాకు వస్తానని నేను అనుకోలేదు. ప్రత్యేక అధికారిని పనితీరు మెరుగుపరుచుకోవాలని సస్పెన్షన్ వేటు వేయటంతో వారు ఈ ఘాతకానికి పాల్పడ్డట్టు తెలియజేసింది. అనంతరం ప్రత్యేక అధికారిని పద్మ మీడియాతో మాట్లాడుతూ మహిళా ప్రాంగణంలో గల వస్తువులను దొంగిలించి అమ్ముకోవడం పట్ల పనితీరు మెరుగుపరుచుకోవాలని మందలించినందుకు గాను తనపై ఇంతటి ఘాతకానికి పాల్పడ్డారని తెలిపింది. విషయాన్ని పోలీసులకు తెలిపి 8 రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. అధికారులపై సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడితే పనిచేసే అధికారులకు ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రాణభయం సైతం ఏర్పడుతుందని తెలిపింది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి బాధితులను శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. శనివారం రోజు సత్య అంజలి ఇట్లా పౌడర్ ఇస్తా అంత షుగర్లో కలిపి అంజలి నువ్వు కూడా తాగొచ్చు, నువ్వు అమ్మ మేడం తాగొచ్చు అని చెప్పాను సార్. అయితే నేను తీసుకొని మేడం రూమ్లోకి వెళ్ళినాను సార్. హెల్తీగా నేను పెట్టలేదు సార్, అంటే లోపల పెట్టుకున్నా సార్, ఇక కలపలేదు సార్. అయితే నాకు భయమే, నేను ఏం చేసిన సోమవారం ఇచ్చింది సార్. సోమవారం ఇస్తే నేను మంగళవారము ఆంటీకి ఇప్పిన సార్, వేరే ఆంటీ. రాష్ట్రంలో కుల గణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. వరంగల్లో బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీహార్లో కులగణన చేసిన కోర్టులో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని, అధికారంలోకి వచ్చి 2 నెలలు గడిచినా ముందడుగు వేయలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా దాదాపు 24,000 మంది బీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు అవుతారని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ను క్షత్రియ మహిళా కమిటీ సభ్యులు పూలమాలలు, శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా కమిటీ సభ్యులు మాట్లాడుతూ క్షత్రియ ముద్దుబిడ్డ వినీతా పవన్ అవిశ్వాసాన్ని ఎదుర్కొని తిరిగి చైర్మన్ పీఠం దక్కించుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ మహిళా కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. క్షత్రియ మహిళ ముద్దుబిడ్డ, మన ఆర్మూర్ ముద్దుబిడ్డ వినీతా పవన్ గారు చైర్మన్గా మళ్ళీ బాధ్యతలు స్వీకరించినందున ఈరోజు మా క్షత్రియ మహిళల తరపున ఘనంగా సత్కరించడం జరిగింది. అయితే ఎన్ని అవకతవకలు ఎదురైనా కానీ మళ్ళీ ఆమె చైర్ని అధిరోహించింది. ఇలాగే మేము ప్రోత్సాహం, మీ బలం, మీ శక్తి ఉంటే నేను ఇంకా ఎన్నో పదవులు స్వీకరించడానికి నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. ఇలాగే ఆర్మూర్ పట్టణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి బాధ్యత, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉంటానని కోరుకోవడం జరిగింది. పట్కరి సంఘం నుండి వచ్చిన మహిళా శక్తులు, నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని ప్రెస్ క్లబ్ భవనంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు జర్నలిస్టుల సమస్యలను వినయ్ రెడ్డికి వివరించారు. జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు, నవనాథపురం సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం సందర్శించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు కలెక్టర్ వరుసగా 2వ రోజైన మంగళవారం సైతం ఈవీఎం గోడౌన్ను సందర్శించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివిప్యాట్ల పనితీరు పరిశీలన కోసం ఈసీఐఎల్ ఇంజనీర్లు నిర్వహిస్తున్న ఎఫ్ఎల్సీ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ఈవీఎంలో బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజాపంత నాయకులను రౌడీ షీటర్లుగా వ్యాఖ్యానించిన ఖమ్మం సిపి సునీల్ దత్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఎంఎల్ ప్రజాపంత మాస్క్ లైన్ ఆధ్వర్యంలో ఖమ్మం సిసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రజాపంత్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ప్రజలే ప్రాణంగా తమ ఉన్నత చదువులు వదులుకొని సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న సిపిఎంఎల్ మాస్ లైన్ నాయకులను ఖమ్మం సిపి అహంకార ధోరణితో రౌడీ షీటర్స్ అని ప్రకటిస్తూ అక్రమ కేసులు వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నామని అన్నారు. అధికార దాహంతో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతున్నాడని వెంటనే ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి దేవరాం, రాష్ట్ర నాయకులు రామకృష్ణ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, ప్రజాపంత్ డివిజన్ నాయకులు సురేష్, కిషన్, పీడిఎస్యు నాయకులు తదితరులు ఉన్నారు. రద్దు చేయబడుతున్న కేసైనా రౌడీ షీటర్ కేసుని తిరిగి తోడి ఆ నాయకులపైన కేసులు పెట్టారు. ఆ రౌడీ షీటర్ కేసును రద్దు చేయాలి, ప్రజానాయకులపైన పెట్టిన రద్దు చేయాలని ఈరోజు ఆ సిపిని సస్పెండ్ చేయాలని చెప్పి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తాం. మా దిష్టిబొమ్మకి తలకాయ కూడా పెట్టలేదు. ఎందుకంటే ఆ సిపికి తలకాయ లేదు. తలకాయ ఉండి ఆలోచిస్తే ప్రజానాయకులపైన కేసు పెట్టలేని ఉద్దేశంతో ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి పెట్టాం. అక్కడ ప్రకటన చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పూనుకుంటా ఉన్నాడు. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ప్రజా సమస్యలపై మాట్లాడేటటువంటి వాళ్ళని, అది భావజాలం కలిగినటువంటి ఒక మద్దతు భావజాలం కలిగినటువంటి సునీల్ దత్తు ఈ ప్రజానాయకులని అరెస్ట్ చేయడానికి వాళ్ళని దుష్ప్రచారం చేస్తున్నారు. వెంటనే బేషరతుగా వాళ్ళపై పెట్టినటువంటి కేసుల్ని రౌడీ షీటర్లు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వంతో మాట్లాడి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి జర్నలిస్టులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ జర్నలిస్టులు వినయ్ కుమార్ రెడ్డికి సమస్యలను వివరించారు. అనంతరం వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. ఎల్లవేళలా జర్నలిస్టులకు అండగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నెమలి ప్రశాంత్, నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్, గౌరవ అధ్యక్షుడు సాత్పుత్ర శ్రీనివాస్, పుట్టి మురళి, ప్రెస్ క్లబ్ నిర్వహణ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్మూర్ జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ జర్నలిస్టుల మిత్రులు ఇక్కడ చాలా మంది 20-25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చాలా రోజులుగా పనిచేస్తున్న మిత్రులు ఉన్నారు. అందులో కొంత సీనియర్లకి గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక 55 మందికి ఇళ్ల స్థలాలు రావడం జరిగింది. దాన్ని ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మిగతా ఇంకొక 43 మంది ఇళ్ల స్థలాలు రాని వరకు ఉన్నారు. ఇప్పుడు కూడా అదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2013లో వచ్చినట్లుగానే ఇప్పుడు కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా మీరు సహకరించి ఆ 43 మందికి ఇంకా ఎక్కువ కూడా సంఖ్య ఉండొచ్చు, వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి మీరు సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రజలు అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ప్రతిరోజు అవినీతి గురించి ప్రతి మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, సహచరులు కానీ ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎంతైతే అవినీతి జరిగిందో అది ఒకటి తగ్గించే విధంగా కార్యాచరణ చేస్తారు. మేము చాలా మీటింగ్లో కూర్చుంటున్నాం. చాలా తృప్తి అనిపిస్తుంది. గత ప్రభుత్వం చూస్తే అసలు 10 సంవత్సరాల వరకు ఎందుకు అవకాశం ఇచ్చిందో ప్రజలని చెప్పి ఆలోచన చేసి అవినీతి అనేది తారాస్థాయికి పోయింది. మంచి ఆఫీసర్లు ఉన్నా కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ పుణ్యాన వాళ్ళు కూడా అవినీతిలో కూరుకుపోయే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ కల్పించింది. ఆర్మూర్ పట్టణంలోని 31వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడంతో మురికి నీరు రోడ్లపై ప్రవహించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇది మొత్తం దోమలైన ఇళ్ళలో కూడా డింగి వాటర్ నీళ్ళు తాగే నీళ్ళలో కూడా పోతున్నాయట. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ వార్డులో ఉన్న బబ్లు కౌన్సిలర్కి చెప్పినా కానీ అసలు నిమ్మకు నీళ్ళతో పట్టించుకుంటలేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఖచ్చితంగా కమిషనర్ గారు చర్య తీసుకోవాలని గల్లీవాసులు వచ్చి ఇక్కడ బాగా ప్రాబ్లం అవుతుంది. పదవులు పోవడంతో బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించిపోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బాల్క సుమన్కు రాజకీయ భవిష్యత్తు అందించింది కాంగ్రెస్ పార్టీ అని, ఎన్నికల్లో ఓడిపోయి మతిభ్రమించి బాల్క సుమన్ పిచ్చివాడులాగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. ఇంకోసారి ముఖ్యమంత్రిపై మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన బూటును చూపెట్టడం జరిగింది. దీన్ని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ తెలంగాణ దేశం అందరూ కూడా సిగ్గుపడే విధంగా ఒక పార్లమెంటు ఎక్స్ ఎంపీ అయ్యుండి, ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఈ రకంగా చేయడం అనేది సిగ్గుచేటు. రానున్న రోజుల్లో తప్పకుండా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఈ నెల 16వ తేదీన నిర్వహించే బంద్ను విజయవంతం చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో సిపిఎంఎల్ మాస్ లైన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి ప్రభాకర్, ప్రజాపంత్ డివిజన్ కార్యదర్శి దేవరాములు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ అనుబంధ రంగాలకు దశాబ్ద కాలంగా బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తూ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల అనుకూల వైఖరిని చాటుకుంటుందని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో బీజేపీ బడ్జెట్లో వ్యవసాయ, విద్య, వైద్యం, నిరుద్యోగ కేటాయింపులను భారీగా తగ్గించిందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి పెద్దలకు పంచే బడ్జెట్ ప్రభుత్వమని, ఇప్పటికైనా కేంద్రం బడ్జెట్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, సురేష్, కిషోర్, రాజన్న, గంగన్న, ఠాగూర్ తదితరులు ఉన్నారు. పండించే పరిస్థితి ఉండదు, మనకు తినడానికి తిండి దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖు నాడు కార్మిక, రైతు సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగానే రైతులను కూడా మనం దాదాపు ప్రతి ఊరిలో ఆ రోజు ఒక పూట మనం అమావాస్య నాడు ఎట్లయితే పని బంద్ పెట్టుకుంటామో, ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఆ రోజు మనం పనులు బంద్ చేసుకొని సహకారం అందిస్తున్నాం అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నాం. దీన్ని 75,000 కోట్లు అవసరం ఉంటే 60,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. మరొక వైపు ఇంకో గొప్పతనం, ఫసల్ బీమా పథకం 13 కోట్ల మందికి మేము సహకారం అందిస్తున్నామని చెప్పేసి చెప్పి ఈరోజు కేవలం 3,42,00,000 మందికి మాత్రమే రైతాంగ వ్యతిరేకంగా, కూలీలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉందని, రాబడి కూడా 50%, పేదల దగ్గర 65% పన్నులు వసూలు చేస్తా ఉన్నారు. కొద్ది మంది ఉన్న 3-4% మంది ఉన్న మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో నందిపేట్, డొంకేశ్వర్ మండలాల ముస్లిం కమిటీ సభ్యులు వినయ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. మైనార్టీల కోసం ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకం అందరికీ చేరే విధంగా తన వంతు కృషి చేస్తానని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు బాల్క సుమన్పై ప్రజలు చెప్పులతో కొట్టి ఓడించారని, అలాగే బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎంతో అవినీతికి పాల్పడ్డారని వేల్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరియు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో ఎంతో అవినీతికి ప్రశాంత్ రెడ్డి పాల్పడ్డారని మండిపడ్డారు. అలాగే ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే చెప్పులతో సమాధానం తాము కూడా చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 9.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిండు. ఆ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ గ్రహించి ఈయన పెద్ద కొడుకు కాదు, దొంగ కొడుకు అన్న ఉద్దేశంతో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను పొందబెట్టడం జరిగింది. ఆ పదవి పోయిన
మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. 10 సంవత్సరాల పాలనలో ఈరోజు 60 రోజుల పాలనలో మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, ఎక్కడ ఏం చేసారు వాళ్ళకి తెలాల. ఎందుకంటే 10 సంవత్సరాలలో నెరవేర్చని వాళ్ళ హామీలని 60 రోజుల్లో ఎలా నెరవేరుస్తాం? మేము ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఖచ్చితంగా 1 సంవత్సరం లోపల నెరవేరుస్తామని అందరికీ చెప్పినాం, చేస్తాం, చేసి చూపెడతాం. జగన్పల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ కుంచాల విమలరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని ఎంపీటీసీలు, ఆయా గ్రామాలలో నూతనంగా నియమితులైన ఇన్ఛార్జ్ పాలనా అధికారులు పాల్గొని ఆయా గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్పల్లి మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో సుమారు 3 కోట్ల రూపాయలు గడ్డం పైపుల రాజారెడ్డి సొంత నిధులు పెట్టి కట్టిపించిన స్కూల్ కొరకు సభ్యులందరూ ఆయనను కొనియాడారు. జిల్లాలోనే ఒక ప్రభుత్వ పాఠశాల ఎక్కడా లేని విధంగా రూపుదిద్దుకున్నందున ఆయన ప్రతి ఒక్కరూ ప్రశంసించి అభినందించారు. ఆయా గ్రామాలలో విద్యుత్ శాఖ కొన్ని విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థలంలో కొత్తగా నిర్మించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని ఏఈని ఫోన్ ద్వారా అర్గుల్ సింగిల్ విండో చైర్మన్ గంగారెడ్డి సంప్రదించారు. గ్రామాలలో మిషన్ భాగీరథ ద్వారా త్రాగునీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేయాలని కోఆప్షన్ మెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్ కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తనుజ శ్రీనివాస్ రెడ్డితో పాటు వైస్ ఎంపీపీ తిరుపతి రెడ్డి, ఎంపీడీఓ బ్రహ్మానందం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అక్కడక్కడ 2 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క దగ్గర ఎవరైతే ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుందో అక్కడ వారికి 1 గ్రామ పంచాయతీ కేటాయించబడ్డది. అదేవిధంగా మండలంలో కూడా నేను జగన్పల్లి గ్రామంకు అదేవిధంగా బ్రాహ్మణపల్లి కూడా 2 గ్రామాలు ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నాను. నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును స్థానిక జగన్పల్లి ఎస్ఐ తిరుపతి తొర్లికొండ గ్రామంలో నిర్వహించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ యువత మద్యం, గంజాయి, సైబర్ క్రైమ్లో బైకులు నడపడం మరియు పిల్లలపై, యువకులపై తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని స్థానిక ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ విధులకు ఆటంకం కలిగించకుండా పోలీసు వారు చెప్పిన సూచనలను తప్పకుండా పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుశీల్ కుమార్, జీవన్ తదితరులు ఉన్నారు. వాళ్ళు ఎట్లా పట్టించుకునే పొజిషన్ ఉండరు. ఎందుకంటే ఎవరైనా ఆనందం చూసి భయపడే కొడుకు కూడా వాళ్ళ ఇంట్లో అటువంటి తప్పులు చేయడం, చాటుపాటుగా కొన్ని చేస్తారు. అంటే తెలిసేదాకా భయపడ్డ ట్యాక్ చేస్తారు. తెలిసిందంటే ఆ భయం కూడా పోతుంది. మాకు చెప్తే ఏంటంటే మేము పిలిచి కౌన్సిలింగ్ చేసుడు కానీ, కొన్ని డీ అడిక్షన్ సెంటర్స్ అని కొన్ని ఉంటాయి, అటువంటి వీటికి రిఫర్ చేసుడు కానీ, లేదు ఇంకా ఎక్కువనే ఉన్నారు. ఆయన తాగుడు కాదు, అందరికీ ఊళ్ళందరికీ అమ్ముతుండు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే కటకటాల పాలు కాక తప్పదని ఇష్టం వచ్చినట్లు సీఎంపై మాట్లాడితే తాము కూడా అదే తరహాలో సమాధానం ఇవ్వాల్సి వస్తుందని మెండోరా మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం రెడ్డి అన్నారు. మెండోరా మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై నిరసిస్తూ మండల కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ జరుపుకున్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో నోటికొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పుతో సమాధానం చెప్పాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బాల్క సుమన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే వేముల ప్రశాంత్ రెడ్డి సైతం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకోవడం సరైనది కాదని, దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా సరైన సమాధానమే ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మా బాల్కొండ శాసనసభ్యులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రండా అనే అసభ్యంగా మాట్లాడడం జరిగింది. ఖబర్దార్ ప్రశాంత్ రెడ్డి, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఆ మత్తు ఇంకా దిగనట్టుంది. ఆ మత్తుల్ని మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. గౌరవ పదవులు అనుభవించిండ్రు, గౌరవ పదవిలో ఉన్నాడు అనే విచక్షణతోని మీరు మాట్లాడండి. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో గల జెడ్పీహెచ్ఎస్లో రహదారి భద్రత, ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈజీ రైటింగ్ మరియు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి ఎంపికైన విద్యార్థులకు జాతీయ రహదారి భద్రతా నెల 2024 సందర్భంగా బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ బడుగు స్వామి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ కుమార్, ఉపాధ్యాయులు, జాతీయ రహదారి పెట్రోలింగ్ బృందం సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నిమగ్నమై ముందుకు పోతుంటే దాన్ని జీర్ణించుకోలేని ఈ కల్వకుంట్ల మిడతల దండు వారి బానిసలచే తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్ అన్నారు. దొరగడీల దగ్గర ఎంగిలి మెతుకులను ఆశపడి బ్రతికే బాల్క సుమన్ ఓడిపోయామన్న అక్కసుతో ప్రజా పాలనని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచితంగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. వెంటనే సీఎం రేవంత్కి బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలని అన్నారు. నుండి ఈ కల్వకుంట్ల మిడతల దండు తరిమి కొట్టే బాధ్యత కూడా ఈ తెలంగాణ ప్రజలు తీసుకుంటారని బాల్క సుమన్ గారికి తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యులు మళ్ళీ తెలంగాణను ఏ విధంగానైతే దోచుక తిన్నారో పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నిర్మిస్తుంటే నా నిర్మాణంలో భాగస్వాముడు కాకుండా కేవలం కేసీఆర్కు బాగుంటే బాగుంటుంది, కేసీఆర్ మెచ్చుకునే విధంగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అది తీవ్రంగా ఖండిస్తున్నాం. కమ్మర్పల్లి మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు సుంకేట రవి మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటే ఆయన బానిస ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ప్రజలను నిలువునా దోచుకుంటున్నాడని తెలిపారు. 60,000 కోట్ల మిగిలి ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులకు తీసుకెళ్లి ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ప్రజలు తిరస్కరిస్తే ప్రజా తీర్పును గౌరవించాల్సింది పోయి ప్రజల తీర్పునే అపహాస్యం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వకుండా ఎన్నికల సమయంలో తప్పుడు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత ప్రశాంత్ రెడ్డిది, బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని అన్నారు. విజ్ఞతగా వదిలేస్తున్నాం. మాకు కూడా మాటలచ్చు, కానీ అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి మేము సంయమనంతో ఉన్నాము. ఇప్పటికైనా మా ప్రశాంత్ రెడ్డి గారైతే నియోజకవర్గంలో ఎన్నో నాసిరకం పనులు చేసి వాళ్ళు ఇచ్చినట్టు హామీలను విస్మరించి ఈరోజు అడ్డగోలు ఖర్చులు పెట్టి ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు. అలాంటి మనిషి ముఖ్యమంత్రి పైన మాట్లాడడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రశాంత్ రెడ్డి గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక్ నగర్లోని ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం. ఆర్మూర్ డివిజన్లో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం. కాంగ్రెస్ నాయకుల ఆందోళనలు. పాత్రికేయులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హామీ. జగరన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం. పెర్కిట్లోని మహిళా ప్రాంగణం జిల్లా అధికారి పద్మపై విష ప్రయోగానికి పాల్పడ్డ అటెండర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని అధికారి ఆవేదన. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.